మాచర్ల పట్టణంలోని అన్నా క్యాంటీన్ భవనాన్ని స్థానిక శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒక మంచి ఆశయంతో అన్నా క్యాంటీన్లను తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తే వాటిని వైసీపీ ప్రభుత్వం మూసివేసి స్థానిక నాయకులు దీపావళి ముందు నిల్వ ఉంచే గోధుమలను వాడుకున్నారని అన్నారు. ఆలోచన చేస్తాము, ఇక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము. మరి ఏదైతే జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ మూలబడ్డ పథకాలన్నీ ఉన్నాయో వాటితో పాటు వరికపూడిసెల ప్రాజెక్టు, బుగ్గవాగు నుంచి నీళ్లు తెచ్చే కార్యక్రమం కూడా ముందుగా చేపట్టి మాచర్ల పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే కార్యక్రమాన్ని అతి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అడుక్క తిన్నేవాడు, ఇది వైసీపీ పరిపాలన దుర్మార్గం. ఒక మంచి ఆశయంతో నిర్మించిన అన్నా క్యాంటీన్ని మనం మాచర్లలో చూసాం. ఏ విధంగా వాళ్ళు దీపావళి మందులు అమ్ముకునే గోడౌన్గా పెట్టుకున్నారు. ప్రజల పట్ల కానీ పేదల పట్ల కానీ ఈ వైసీపీ దుర్మార్గపు పరిపాలనకి ఆ రోజు చిత్తశుద్ధి లేదు. మేమందరం అనుకున్నది ఏంటంటే ఎన్టీ రామారావు గారి మీద ఆ పేరు కొనసాగటం వాళ్ళకి ఇష్టం లేక ఒకవేళ తీసేసి మరి పథకం పేరు మార్చి పేదలకు అన్నం పెడతారేమోనని ఆశించాను. చివరికి పేదవాడి దగ్గర ఆ 4 ముద్దలు కూడా లాక్కునే దుర్మార్గమైన పరిస్థితి. నేను చెప్తున్నాం, ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లను చేశారో మళ్ళీ పునఃప్రారంభిస్తున్నాం. వాటిని నాణ్యత కూడా మేము తరచూ పరిశీలిస్తాం. మంచి భోజనాన్ని, ఆరోగ్యవంతమైన భోజనాన్ని అందించే ఏర్పాట్లు చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, గతంలో లాగా 5 రూపాయలకి ఇస్తారా లేదంటే అదనంగా ఏమైనా పెంచుతారా? అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటుందో ఆ విధంగా ఈ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం నడుపుతుంది. నాకు తెలిసి మరి ప్రభుత్వం అతి త్వరలోనే ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తుంది కాబట్టి విధానపరమైన నిర్ణయాలు నేను ప్రకటించే హక్కు నాకు లేదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు 5 రూపాయలు పెడితే టీ కూడా రాని పరిస్థితి. గుప్పెడు కిలో ఉప్పు కొనాలన్నా 20 రూపాయలు అయిన పరిస్థితి. పేదవాడిని దృష్టిలో పెట్టుకునే ఇచ్చేస్తున్నది. ఇంకా ఇక్కడ కూడా దాతలు ఎవరైనా సహకరిస్తే దీనిలో కూడా అదనంగా వాళ్ళకి పేదలకి ఏమి ఇవ్వగలుగుతామనేది కూడా ఒక ఆలోచన చేస్తాము. పౌష్టికాహారం కోసం ఒక కోడిగుడ్డు లాంటిది కూడా మరి వాళ్ళకి అందించే ఒక ఆలోచన దాతల సహకారంతో మేము తీసుకుంటాము. ఆది నుంచి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా పేదవాడి గురించి ఆలోచిస్తుంది. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనే ఒక ఆలోచనతోటి కిలో 2 రూపాయల బియ్యం పథకం మొట్టమొదటిగా దేశంలో ప్రవేశపెట్టారు. తర్వాత అన్నగారి పేరు మీద చంద్రబాబు నాయుడు గారు ఏ ఆదరణ లేని అనాథల కోసం, మరి కష్టపడే కార్మికుల కోసం ఈ అన్నా క్యాంటీన్ని కేవలం 5 రూపాయలతోటి భోజనం అందించే
ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని, ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే ఈ దుర్మార్గపు వైసీపీ పరిపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ రద్దు చేశారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ మీద, అన్నగారి మీద అభిమానంతో మరి కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి అన్నా క్యాంటీన్లో రన్ చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాటిని నిర్దాక్షిణ్యంగా, నిస్సిగ్గుగా మరి కూర్చివేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో కోకొల్లలు. ఈ మాచర్ల పట్టణం అభివృద్ధికి ఆవిడ దూరంలో ఉంది. నేను గత 15-20 సంవత్సరాలుగా చూస్తున్నాను. మరి ప్రభుత్వ పరంగా ఇక్కడ జరిగిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. ఈరోజు కూడా దౌర్భాగ్యం ఏంటంటే పేదవాడు నెలకి 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇంటి అవసరాల కోసం నీళ్ళని కొనుక్కునే దుస్థితే ఈ మాచర్ల పట్టణంలో ఉంది. వీలైనంత త్వరలో ఒక సంవత్సరంన్నర కాలంలో ప్రతి ఇంటికి కూడా వాడుక నీరు, తాగునీరు ఇచ్చే కార్యక్రమాలు చేపడతాం. అలాగే డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఫిల్టర్ వాటర్ ఈరోజు ప్రజలు కొనుక్కుంటున్నారో వాళ్ళని మినిమం మెయింటెనెన్స్ ఖర్చుతోటి వాళ్ళకి అందించే ఏర్పాట్లు చేస్తాం. పట్టణాన్ని ఆధునీకరిస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజారిటీతోటి చరిత్రలో ఎన్నడూ లేని